విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లను వెంటనే పర్మనెంట్ చేసి వారికి ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు కె ఈశ్వర్రావు డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని పారడైజ్ డివిజన్ నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా సీతాఫల్ మండి పద్మారావు నగర్ కార్యాలయం వద్ద యూనియన్ జెండాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ శాఖలను నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లో 1,20,00,000 విద్యుత్ కనెక్షన్లు ఉండగా సుమారు 60,000 మంది ఉద్యోగులు పనిచేసేవారని, కానీ 2025 నాటికి కనెక్షన్లు 1,95,00,000కు పెరిగినా ఉద్యోగుల సంఖ్య కేవలం 51,000కే పరిమితమైందని తెలిపారు. దీంతో పనిభారం విపరీతంగా పెరిగి క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికులు మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. కేంద్రం ప్రభుత్వం ప్రైవేటు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిని ఆదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3వ డిస్కం ఏర్పాటు చేసి విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆర్టిజన్లను రెగ్యులర్ చేయడం, అందరికీ జీపీఎఫ్ అమలు చేయడం, విద్యుత్ సంస్థలను కాపాడుకోవడం, ప్రైవేటీకరణను వ్యతిరేకించడం కోసం తమ సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగిస్తామని, అవసరమైతే ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని కె ఈశ్వర్రావు స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక పక్కనే పవర్ సెక్టర్ అమెండ్మెంట్ బిల్లు 2025 తీసుకొస్తా ఉంది. మరో పక్కనే అణు విద్యుత్ అనే పేరు మీద ప్రైవేట్ యాజమాన్యాలకు ఇస్తూ అణు విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి 27 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు అందరం కలిసి రైతులతో, వినియోగదారులతో కలిపి ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటం చేయదలుచుకున్నాము. అట్లాగే భోపాల్ సంఘటన గత 41 సంవత్సరాల క్రితం యూనియన్ కార్బైడ్ అనే కంపెనీలో అణు అనే ఇంధనంతో లీక్ అయ్యి 1000 మంది చనిపోయారు. దానిని కూడా ఈ ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోకుండా అణు విద్యుత్ ప్లాంట్ని ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. అట్లాగే విద్యుత్ సవరణ బిల్లు 2025ను కూడా తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలన్నింటినీ కూడా అంబానీకి, ఆదానీకి, పెట్టుబడిదారులకి, మల్టీనేషనల్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిని కూడా మనం అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ఈ రోజున నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ దేశవ్యాప్తంగా అన్ని ఎస్సీ ఆఫీసుల ముందు, డి ఆఫీసుల ముందు రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలతో కలిపి ఈ నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సికింద్రాబాదు సర్కిల్ ఆఫీస్ ముందు కూడా ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు 3వ డిస్కం పేరు మీద అంటే ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ని కూడా ప్రైవేటీకరణ చేసే భాగంలో ఉచిత విద్యుత్తులన్నీ అంటే గృహజ్యోతి కావచ్చు, రైతులకు ఉచిత విద్యుత్ కావచ్చు, ఇవన్నీ కూడా 3వ డిస్కం పేరు మీద అటు తరలించి మిగిలిన 2 డిస్కమ్లని కూడా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక పక్కన మోడీ గారు ప్రైవేటీకరణ విధానాలని అవలంబిస్తూ ఉంటే దానికి ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వ్యతిరేకించాల్సింది పోయి మోడీ గారు అడుగుజాడల్లోనే కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రైవేటీకరణ వైపు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకోసం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మా విద్యుత్ ఉద్యోగులు, రైతులని, వినియోగదారులని, గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కలుపుకుని రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అణు విద్యుత్ బిల్లుని, అట్లాగే విద్యుత్ సవరణ బిల్లు 2025ని కూడా వ్యతిరేకిస్తా ఉన్నాము. అట్లాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 3వ డిస్కం ఏదైతే ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తుందో దీనిని కూడా వ్యతిరేకిస్తాము. వినియోగదారులను, రైతులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి విద్యుత్ సంస్థలను కాపాడుకుంటామని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము.